నేను క్రీస్తు కొరకు మన ప్రభువును రక్షకుడినైన యేసయ్య నామమున మీకందరికీ వందనాలు, శుభములు. అలవాట్లను సకాలంలో అరికట్టకపోతే అవి అవసరాలుగా మారుతాయి అని, అంటే అలవాట్లు అంటే చెడు అలవాటు అని అగస్టిన్ అనే భక్తుడు చెప్పినటువంటి మాటను ప్రస్తావించుకున్నాము. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో 9వ వచనంలో, సీమోనను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గారడి చేయుచు తానెవడో ఒక గొప్పవాడునని చెప్పుకుంటూ సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. 13వ వచనంలో ఏమనుందంటే, అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పుని ఎడబాయకుండి సూచక్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందారు. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించనని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవాలని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవరి మీద ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసునామమున బాప్తిసం మాత్రం పొంది. అప్పుడు పేతురును యోహాను వారి మీద చేతులుంచగా వారి పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిందని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఆ అధికారం నాకు వీడని అడిగాను. చూడండి, ఇక్కడ 22వ వచనంలో చూస్తే, కాబట్టి నీ చెడుతనం మానుకుని మారుమనసు పొంది ప్రభువును వేడుకొను, ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకంలోనూ ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను అని 23 దాకా. ఇక్కడ చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, అతను నిజంగానే మామూలుగా డబ్బు సంపాదించేటువంటి గారడి విద్య. కాకపోతే అక్కడ పిలుపు, ఆ సమరయ వారుకు వాక్యం చెబుతూ వారిని ప్రభువులోకి నడిపించడం, ఇవన్నీ కూడా అతను చూస్తూ ఉన్నాడు. అంతకుముందు పిలుపు వెళ్ళకముందు గారడి విద్య గల సీమోను బాగా నమ్మారు. ఆ తర్వాత ఈ సీమోను అతను కూడా వీళ్ళతో పాటు నమ్మేశాడు, దేవుణ్ణి బాప్తిసం కూడా తీసేసుకున్నాడు. కాకపోతే చెడుతనం మానలేదు. చెడుతనం అతను ఎట్లా చూసుకున్నాడంటే, ఆ చెడుతనం ద్వారా తన అవసరాలు తీర్చబట్టం చూసుకున్నాడు. కాబట్టి దాన్ని కంటిన్యూ చేసేస్తున్నాడు. కడకి అదే సొమ్మును తీసుకొచ్చి వీరికి ఇచ్చి, ఈ సొమ్ము ద్వారా నాకు పరిశుద్ధాత్మ వరాన్ని నాకు ఇవ్వండి అని చెప్పేసి అన్నప్పుడు ఈ మాట పేతురు చెప్పాడు అనమాట. ఎందుకని, నీ చెడుతనం మానకుండా నువ్వు వరాన్ని డబ్బిచ్చుకోవడం నీకు అవసరం కుదరదు. అది నీ చెడుతనం మాను. నువ్వు ఘోర దుష్టత్వంలో దుర్నీతి బంధకాలు ఉన్నట్టుగా నాకు కనబడుచున్నావు. పరిశుద్ధాత్మ ద్వారా గద్దించాడు. దేవుని స్తోత్రం. దేవుడి మాటలు దీవించి కాపాడును గాక. ఆమేన్.